श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्त प्रकट गुरुवरी महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय 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 जय। మనం ఉంటున్న ఈ బ్రహ్మాండంలో జీవులు ఈశ్వరులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే విశ్వకేంద్రమైన అక్షరధామం, అక్షర అంటే క్షరం కానిది, ఎప్పటికీ ఉండేదన్నమాట. అలాంటి అక్షరధామం నుంచి సాక్షాత్తు పూర్ణ పురుషోత్తం నారాయణుడు మనం ఉంటున్న ఈ బ్రహ్మాండంలోకి 1781 ప్రస్తుత కాలమానం ప్రకారం 1785లో విచ్చేసి పరబ్రహ్మ అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో రాత్రి 10:10 3 ఏప్రిల్ రోజు గుణాతీతానంద స్వామి అక్షర బ్రహ్మ 1785 సంవత్సరంలో గుజరాత్లో బాద్రా జిల్లాలో జననం తీసుకొని వారి పరబ్రహ్మ చిన్నతనం పేర్లు ఘనశ్యాము హరికృష్ణ మహారాజు. 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలను ప్రదర్శించి గృహత్యాగం చేసి చిన్న వయసులోనే భారతదేశమంతా నీలకంఠ పేరుతో 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాలు 1 నెల 11 రోజులు కాలినడక నడిచి తర్వాత 31 సంవత్సరాలు సహజానంద రూపంలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని సత్సంగ ప్రవృత్తిలో భాగంగా ఊరు తిరుగుతూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ 49 ఏట తిరిగి అక్షరధామానికి వెళ్ళిపోతున్న సమయంలో మనకి అక్షర బ్రహ్మని పరిచయం చేయించి వెళ్ళారు. ఆ అక్షర బ్రహ్మే మన ఆత్మ. మనము ఆత్మస్పృహలో ఉండాము. ఎందుకంటే ఈ ఒక దేహము, స్థూల శరీరము, రెండో శరీరమైన మనసు, మూడో శరీరమైన కోరికల్లో ఉంటాం. కాబట్టి జీవితమంతా ఈ 3 శరీరాలలో మనం తిరుగుతుంటాము. 4వ ఆత్మ శరీరానికి వెళ్ళము. ఆత్మధామానికి వెళ్ళినప్పుడే మనకి పరమాత్మ దర్శనం అవుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనము స్వయశక్తితో ఈ 3 శరీరాలని దాటలేం. కాబట్టే భగవంతుడు తన అనుకున్న ప్రకారం, తన కోరిక ప్రకారం ఏదో ఒక బ్రహ్మాండానికి ఆత్మ అయిన అక్షర బ్రహ్మని తీసుకొచ్చి మనకి పరిచయం చేయించి వెళ్తాడనమాట. మనమున్న ఈ బ్రహ్మాండంలోని వాసులము, ఇప్పుడున్న మానవ జన్మలో ఉన్న వాసులం చాలా చాలా అదృష్టవంతులు. ఏమైందంటే మనము ఒక చెట్ల రూపంలో కానీ, చెట్లకు ముందు ఉన్న పంచభూతాలలో కానీ, చెట్ల తర్వాత ఉన్న వసుదేవ కుటుంబమైన ఏ జంతువు రూపంలో ఉండకుండా మానవ రూపంలో ఒక భక్తుల్లాగా వచ్చి మనము ఆ ఒక అక్షరధామంలోని అక్షర బ్రహ్మ పరబ్రహ్మ ప్రకట భగవంతుని దర్శన భాగ్యం కలుగుతుంది. అంటే ఇది మనకి ఆఖరి జన్మ కాబోతుంది. ఈ ఒక్క అద్భుతమైన స్పృహలో మనం కనుక శేష జీవితాన్ని గడిపితే ఆనందం 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 ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో చూస్తే అనేక వస్తువులు ఉంటాయి, కోట్లాది వస్తువులు ఉంటాయి. రోజు కొంటూనే ఉంటాం, ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేకులు ఉంటారు. దాని తర్వాత చుట్టాలు, ఫ్రెండ్సు, బయట వాళ్ళు, చాలామంది రిలేషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఒక వస్తువులు కానీ, ఈ ఒక రిలేషన్లో కానీ మన పూర్వీకుల నుంచి మన వచ్చే తరాలకి ఏదన్నా ఒక వస్తువు పేరు, ఒక రిలేషన్ పేరు పర్మనెంట్గా ఉండేది ఒకటి మనం తెలుసుకుందాం. చెప్పగలమా? 99% లేదు అని అర్థము. ఒకటి ఆన్సర్ వస్తే కొంతమందిలో నుంచి అది భగవంతుడు అని మనం చెప్తాం. మరి అట్లాంటి భగవంతుడి నామము ఎప్పటికీ ఉంటుంది, ఉండేది, ఉండబోతుంది అన్న స్పృహ ఈ బ్రహ్మ సృష్టించిన 84 లక్షల శరీరాలలో కేవలము మానవుడికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ స్పృహ వచ్చిన తర్వాత కూడా మనము ఆ భగవంతుని పూజా విధానము కానీ, శరీరంతో చేసే పూజా విధానం కానీ, భగవంతుడు మనకిచ్చిన మనసులో కానీ, తర్వాత దానిపైన ఉన్న కోరికలు కానీ, భగవంతుని కోరికలాగా ఆయనని ప్రసన్నం చేయనీకి కానీ, మనసులో ఆలోచన ఆయనని ప్రసన్నం చేయనీకి కానీ, దేహపూర్వకంగా చేసే కార్యక్రమాలలో ఆయనని ప్రసన్నం చేయనీకి కానీ మనం 24 గంటలలో ఒక రోజు కనుక చూసుకుంటే ఎట్ ద మ్యాక్స్ 1 గంట సేపు, చాలా తక్కువ మంది 2-3 గంటలు చేస్తుంటారు. దానికంటే తక్కువ
5 నిమిషాలు 10 నిమిషాలు చూసేదే 99% ఉంటారు. సర్వే చేస్తే తేలింది. మనము భగవంతునితోని పర్మనెంట్గా ఉన్నాడని తెలుసు. మనం భగవంతునితోని పర్మనెంట్గా ఉంటేనే అది ముక్తి స్థితి అని తెలుసు. కానీ మాయ మనకొక కవచంలాగా ఉండి మన శరీరం ద్వారా, మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల ద్వారా, మనకి ఆయుష్ అయిన సమయం ద్వారా మనల్ని భగవంతునితోని దూరం పెడుతూ ఉంటుందన్నమాట. శరీరం అంటే బ్రహ్మ. మన ప్రతి శరీరంను భగవంతుని ప్రాప్తి. మన శరీరమే కాదు, మన కుటుంబ సభ్యుల శరీరాలు, మన చుట్టుపక్కల ఉన్న చుట్టాల శరీరాలు, మన ఫ్రెండ్స్ శరీరాలు, మనకి తెలియని శరీరాలు, మన చుట్టుముట్టున్న సమస్త జీవకోటి శరీరాలు, వసుదేవ కుటుంబమే కానీ పశుపతినాథుడైన చెట్ల శరీరాలు కూడా అంతా భగవంతుని ప్రాప్తి అన్నది మనకి 100% దృఢం ఎప్పుడవుతుందో ఆ ఒక ఎగ్జామ్లో 33 మార్క్స్ మనకు వస్తాయి. రెండోది విష్ణుమూర్తి కార్యం, కర్మ. మనం చేసే ప్రతి పని, అది ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, స్కూల్ కానీ, వ్యవసాయ భూమిలో కానీ, ఎక్కడ కూడా అది భగవంతుని ప్రసన్న చేసే పని అయితేనే ఇంకో 33% అయి టోటల్గా క్యూములేటివ్గా 60 మార్క్స్ వస్తాయి. మూడోది మన ఆయుష్, ఆయన సమయంలో శంకరుడు ప్రాప్తి కావాలి అంటే, శంకరుడి దగ్గర కూడా 33 మార్కులు మనకి రావాలి అంటే ప్రతి క్షణంలో భగవంతుడే కనబడాలి, భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడే కోరికలు కోరుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే 33 ఆడై 30, 37, 33, 33, 99కి వస్తుంది. ఆ తర్వాత 1-0 జపమాలలో ఉండే 1-0, ఆ సున్నానే ఆత్మ, శుద్ధ చైతన్య ఆత్మకి ఏది సంబంధం ఉండకుండా ఆ 99కి 0 యాడ్ అవుతుంది. ఆ తర్వాత సాక్షాత్తు భగవంతుడు 1 యాడ్ చేసి 100కి 100 మార్కులు వస్తేనే మనకి అత్యాంతిక ముక్తి. ఆ స్పృహ మనకి రానికి భగవంతుడు ఆయన ఇచ్చే ప్రకారము బ్రహ్మాండంలోకి వచ్చి ఆత్మదర్శనం చేపించి, ఆత్మని పరిచయం చేయించి, ఒక రూపాన్ని చూపెట్టి మనకి ఆ ఒక అత్యాంతిక ముక్తి కలగజేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి అది అదృష్టం కలిగింది. సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు భారతదేశం అంతా 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు తిరిగిన తర్వాత, 12,800 కిలోమీటర్లు తిరిగిన తర్వాత 31 సంవత్సరాలు ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ అక్షర బ్రహ్మని మనకి పరిచయం చేయించి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ తర్వాత కాలంలో మనకి వచనామృత గ్రంథం అనేది ప్రాప్తి అయింది. ఆ వచనామృత గ్రంథంలో ఆయన ప్రసంగాలు 274 ప్రసంగాలు, ఆయన 31 సంవత్సరాలు అంటే 31 సంవత్సరాలలో మొత్తం ఉన్నది 49 సంవత్సరాలు. ఆ 31 సంవత్సరాలలో చేసిన ప్రసంగాల సమ్మరీ అంతా కూడా అందులో లిఖితమై ఉంది. ఆయన చెక్ చేసి, ఆయన స్వయంగా చెక్ చేసి రివ్యూ చేసి మనకు అది గ్రంథాన్ని అందించారు. అందులో ఒక్కొక్క స్థలంలో చెప్పిన విధంగా ఆ స్థలం పేరు ఉంటుంది, ప్రసంగం పేరు కూడా ఉంటుంది. ఇవాళ మన కథామృతంలో భాగంగా గరుడ మధ్య ప్రకరణం 9వ వచనామృతంలోని ప్రసంగం గురించి తెలుసుకుందాం. అందులో స్వరూపనిష్ట అన్నది టైటిల్ అన్నమాట. స్వరూపనిష్ట అంటే ఏంటి? భగవంతుని స్వరూపం అనేది మనకు కనబడాలి. విగ్రహ రూపంలో ఒక రూపం కనబడుతుంది, కానీ స్వరూపం అంటే ఆయన గుణగణాలు, ఆయన రుచులు, ఆయన ఐశ్వర్యము, ఆయన ప్రవర్తన, ఇవన్నీ మనకి తెలియాలన్నమాట. తెలియాలంటే మనం చూడాలి, లేకంటే తెలుసుకోవాలి. ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన భూమండలం పైన సాకారంగా ఉన్నారు కాబట్టి ఆయన గుణగణాలను తెలుసుకునే ప్రయత్నము మనం చేస్తూ ఉంటే మనకి స్వరూపనిష్ట మీద కలుగుతుంది, స్వరూపనిష్ట కలుగుతుంది. అదే ఉపాసన. స్వరూపనిష్ట అంటే ఏంటి? భగవంతుడు సర్వోపరి, భగవంతుడు సర్వకర్త, భగవంతుడు ప్రకటంగా ఉంటాడు, భగవంతుడు సాకారంగా ఉంటాడు. ఇది నిష్ట, అదే ఉపాసన. ఇలా నిష్ట కలిగి మనం ఆయన ఆజ్ఞ ప్రకారం పనులు చేసుకుంటూ ఉంటే అత్యంతిక ముక్తి గ్యారంటీ. భూమండలం పనికి శంకరుడు వచ్చాడు, విష్ణుమూర్తి అనేక అవతార రూపంలో వచ్చారు, అమ్మవార్లు వచ్చారు, అయ్యవార్లు వచ్చారు. ఆ సమయాన మనము పంచభూతాలలో ఉన్నామా, చెట్లలో ఉండేనా, జంతువులలో ఉండేనా, మనుషులాగా ఉండి మనుషుల్లాగా ఉండకుండా భక్తుల్లాగా వాళ్ళ స్వరూపనిష్టని మనము పొందామా? నాకైతే గుర్తులేదు ఇప్పటివరకు జరిగిన అనంతకోటి పునర్జన్మలలో. మీకెవరికన్నా అది గుర్తుంటే మీ అందరికీ పాదాభివందనాలే. ఇప్పుడు సత్యం ఏంటంటే ప్రకట భగవంతుడు ఉన్నాడు. మనం నార్మల్గా ఏమవుతుందంటే మనం మానవ శరీరానికి వస్తే
మనకి దర్శనమిచ్చేది విగ్రహం మాత్రమే. మనం శవమైనాక విగ్రహం అయినప్పుడు ప్రపంచమంతా భగవంతుడు కనబడతాడంట కదలికలు. అరే, ఇప్పటివరకు నేను అక్కడనే ఉన్నాను, నాకు కనబడలేదు, నాకు విగ్రహం మాత్రమే కనబడింది అని ఇక్కడికి వస్తాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత విగ్రహం, మళ్ళీ విగ్రహం అయితే మొత్తం సాకార రూపం కనబడుతుంది. ఇటు అటు తిరిగేదే పునర్జన్మ. ఏ జన్మలో అయితే సాకార భగవంతుడు దొరుకుతాడో, ఆయనతో జీవించడం మొదలు పెడతామో, అప్పటి నుంచి రాజుకి సైన్యం ఎలా అయితే రాజు ఎక్కడ వెళ్తే సైన్యం అక్కడ వెళ్తుందో, మనం కూడా భగవంతునితో ప్రయాణం చేస్తూ ఉంటాం, భగవంతుని ధామంలోనే ఉంటాం. అది ఆధ్యాత్మిక ముక్తి. ఇదే వచనామృతం గరుడ మధ్య ప్రకరణం 9వ వచనామృతంలో శ్రీజీ మహారాజు ఒక ఉదాహరణ తీసుకుంటూ అర్జునుడు యుధిష్ఠిరికి పోలుస్తాడనమాట. అర్జునుడేమో శ్రీకృష్ణుడి ప్రియభక్తుడు, స్నేహితుడు, స్వరూపనిష్ట కలిగిన వాడు, కృష్ణుడి గుణగణాలు తెలుసుకున్నవాడు, కృష్ణుడు చెప్పినట్టే యుద్ధం చేసినవాడు అర్జునుడు. యుధిష్ఠిరుడేమో శాస్త్రజ్ఞానం ఎక్కువ ఉంది, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపం అన్నమాట. అలా ఇద్దరికి పోలికలు చేస్తూ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, అర్జునుడి చిన్న చిన్న లోపాలు యుద్ధంలో చాలా చేశాడు, కానీ కృష్ణుడు దాన్ని తుడిచిపెట్టేసి సరి అయిన మార్గంలో నడిపించాడు. ఎందుకంటే స్వరూపనిష్ట మీద కలిగింది కాబట్టి. అదే యుధిష్ఠిరుడికి ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ ఒక స్వరూపనిష్ట ఎప్పుడూ కనపడదన్నమాట. అది ఆ ఒక్క స్పృహ తనకి కూడా తెలుస్తూ ఉంటుంది, కానీ ఏమి చేయలేడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని మన భీష్మ పితామహుడి దగ్గర తెలిసి అక్కడ ఇంకా చాలా చాలా అద్భుతమైన ప్రసంగాలు జరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మన సత్సంగంకి క్షేత్రము, శాస్త్రము, సేవ, సంతు సేవ సత్సంగంలో ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా క్షేత్రాన్ని దర్శించుకున్న వాళ్ళు, శాస్త్రాన్ని పఠనం చేస్తున్న వాళ్ళు, సాధు దర్శనం చేసుకున్న వాళ్ళు, నిస్వార్థ సేవ చేసుకున్న వాళ్ళు సత్సంగంలో వచ్చిన వాళ్ళకి పోలుస్తాడనమాట. ఎలా అంటే, కొంతమంది సత్సంగానికి రెగ్యులర్గా వస్తారు, క్షేత్రానికి రెగ్యులర్గా వెళ్తారు, శాస్త్రాలని రెగ్యులర్గా చదువుతారు, సాధు దర్శనం రెగ్యులర్గా చేసుకుంటారు, నిస్వార్థ సేవ చేస్తూ ఉంటారు, సత్సంగానికి రెగ్యులర్గా వస్తుంటారు. కానీ వచ్చినప్పుడల్లా మనసులో వేరే ఆలోచనలు దొల్లుతూ ఉంటాయి, స్వరూపనిష్ట కలగని వాళ్ళు. ఇది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ, ఈ ఐదుటిని క్షేత్రం, శాస్త్రము, సేవ, సత్సంగం, నిస్వార్థ సేవ, సాధు దర్శనం, సత్సంగం, ఈ ఐదిటికి అప్పుడప్పుడు వస్తుంటారు, ఏదో కారణం వల్ల వేరే పనిలో పడి రాకుండా ఉంటారు. కానీ వాళ్ళు స్వరూపనిష్టని మన మనసులో అఖండ ధారణ చేసిన వాళ్ళు ఉంటారు. ఎక్కడున్నా కూడా వారు ఆ క్షేత్రము, శాస్త్రము, సాధు, సేవ, సత్సంగానికే కనెక్ట్ అయి ఉంటారు మానసికంగా. ఇది రెండో కేటగిరీ. ఈ రెండు కేటగిరీలలో భగవంతునికి అతి ప్రియమైన వాళ్ళు రెండో కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ కాదు. ఎందుకంటే మనకి శరీరము, రెండోది మనసు, మూడోది ఆత్మ ఉంటుందన్నమాట. ఈ ఆత్మలో పరమాత్మ నివసిస్తుంటాడు అనమాట. ఈ శరీరంతో ఎంత చేసినా, సాధన చేసినా మనసులో అఖండ ధారణ జరగకపోతే ఇంటికి పవర్ సప్లై వచ్చి లోపల ఎన్ని అప్లయన్సెస్ ఉన్నా ఫీజు వైరు లేని స్థితి పవర్ సప్లై ఉండదు. రెండో దాంట్లో మనకి ఎన్ని అప్లయన్సెస్ లేకపోయినా, తక్కువ ఉన్న కరెంట్ సప్లై ఆ ఫ్యూజ్ వైర్ ఉంటే ఆ కొద్దిపాటి దానికి కూడా 100% నిరంతరంగా పవర్ సప్లై ఉంటుందన్నమాట. అద్భుతంగా ఉదాహరణ ద్వారా మనము భగవంతునితో ఎలా జీవించాలి, ఆయనతోని పర్మనెంట్గా ఎలా ఉండాలి అనే అద్భుతమైన యోగాన్ని మనకి కలిగించాడు. 99% మనం ఏం చేస్తాము అంటే, ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి అక్షరధామ అడ్రస్సే దొరుకుతుంది. వినాయకుడికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా, రాముల వారి గుడికి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, కృష్ణుడికి వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా మనకి అదే దొరుకుతుంది. ఆ భగవంతుడు మనకి అక్షరధామ అడ్రస్ ఇస్తే పంపిస్తాడు లోపలికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మా అమ్మ బాగలేదు, మన మాన బాగలేడు, నా ఆరోగ్యం బాగలేదు, నా పిల్లలకి భవిష్యత్తు ఎట్లా, వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వు, అన్నీ కోరుకుంటూ ఉంటామన్నమాట. మంచి అత్త అయితే కోడలు బాగుండాలని కూడా కోరుకుంటూ ఉంటుంది అనమాట. ఈ కోరుకోవడం వల్ల ఏమవుతుంది, మన ఇంటి ఉన్నరికి ఒక బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, బయటికి వచ్చి భిక్షం వేస్తాం. అలాగే భగవంతుడు కూడా మనకి ఆ చేతులు పెట్టి మనల్ని ఆనందాన్ని పరుస్తున్నాడు అనమాట. అలా కాకుండా మన ఇంటి వారి దగ్గరికి వచ్చి వదిననో, అమ్మనో,
నాన్ననో అత్తనో మామనో అక్కనో చెల్లెనో అన్ననో తమ్ముడో బావనో బొమ్మడిదో వదినో మర్దలో ఇలా ఒక రిలేషన్తో మాట్లాడితే ఏం చేస్తాము, వాళ్ళు మన కుటుంబంలోనే ఉండిపోతారు. అలాగే మనం భగవంతుని గుడికి వెళ్ళినప్పుడు ఆ ఇష్టదైవతతోని సంబంధం ఏర్పరచుకోవాలి. సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక దేహం వదిలిపెట్టిన తర్వాత మనము ఆ సంబంధంతో ఆయన ధామంలో ఉండే అర్హత పొందుతామన్నమాట. ఆ సంబంధమే మన మనసులో ధారణ అయిపోతుంది అనమాట. ఇది సూక్ష్మ రహస్యము. సకల శాస్త్రాలలో భగవంతునితోని సంబంధం పెట్టుకోమని చెప్తున్నారు, కానీ ప్రపంచముతోని సంబంధం పెట్టుకోవద్దంటున్నారు, వైరాగ్యంలో ఉండమంటున్నారు, కుటుంబంతో కూడా ధర్మాన్ని పాటించాలి, కానీ సంబంధం అనేది భగవంతుని మీద పెట్టుకోవాలని చెప్తున్నారు. మన పూర్వీకులు అతి అద్భుతంగా ధర్మ అర్థ కామ మోక్ష స్థానానికి ఆత్మస్వరూపానికి రావాలి అంటే ధర్మాన్ని పాటించాలి, అర్థించాలి, కానీ సంబంధం పెట్టుకోకుండా. కామం అంటే కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలి, కానీ సంబంధం మీద మనం మనసును పెట్టుకోవద్దు. ఆ సంబంధమే భగవంతుని సంబంధం అయితేనే మనకి ఆత్మదర్శనం అవుతుంది. ఆ సంబంధంతోనే భగవంతుని దర్శనం కూడా అవుతుందన్నమాట. ఇలా ఒక స్వరూపనిష్ట మీద అద్భుతమైన గరుడ మధ్య ప్రకరణం 9వ వచనంలోని సారాంశాన్ని మనకి ఇవాళ కథామృతంగా చెప్పుకునే అవకాశం ప్రాప్తి కలిగించినందుకు ప్రకట గురుహరి మాన్ స్వామి గారి పాదపద్మముల దగ్గర మన సంకల్పాలన్నీ ఉంచి ఇంకా ఈ కథామృతంలోని ఇవాళ సెలవు తీసుకున్నాం. స్వామినారాయణ భగవానికి జై జై.